నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పింఛన్ల కోసం అవస్థలు పడుతున్న వృద్ధులు. ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ. జిల్లాలో 2.24 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు. ప్రజల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాలలో కుండలు ఏర్పాటు చేశారు. కానీ అందులో నీటిని నింపడం మరిచారు. నంద్యాల మండలం అయ్యలూరు గ్రామానికి చెందిన 27 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా. నంద్యాల నియోజకవర్గంలో నిజం గెలవాలి. నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన ఖరారు. కందిపప్పును మర్చిపోతున్న పేదలు. గోధుమ పిండిని తీసుకునేందుకు నిరాకరిస్తున్న డీలర్లు. వేసవి ఉష్ణోగ్రతపై అప్రమత్తంగా ఉండండి. వడదెబ్బ తగలకుండా స్వీయ జాగ్రత్తలు పాటించండి. జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. నంద్యాల టీడీపీ పార్టీలో చేరిన అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికురాలు పుష్పలీలను విధుల నుండి తొలగించిన కమిషనర్. నంద్యాల జిల్లాలో పింఛన్లు పంపిణీ ప్రారంభమైంది. ప్రతి నెల 1వ తారీఖున ఇచ్చే పింఛన్లు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందువలన ఎన్నికల కమిషన్ వాలంటీర్లను పక్కన పెట్టింది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలతో అధికార యంత్రాంగం సచివాలయాల వద్ద పింఛన్ పంపిణీకి చర్యలు చేపట్టారు. బ్యాంకుల నుండి లబ్ధిదారుల సొమ్మును డ్రా చేసి మధ్యాహ్నం 3:30 నుండి పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. అయితే నంద్యాల జిల్లాలోని కొన్ని సచివాలయాల్లో సకాలంలో పింఛన్లు పంపిణీ ప్రారంభం కాగా మరికొన్ని సచివాలయాల్లో ఆలస్యంగా ప్రారంభించారు. 3 గంటలకే పింఛన్ కోసం వచ్చిన వృద్ధులు వేచి ఉండాల్సి వచ్చింది. సచివాలయాల వద్ద ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా వచ్చిన లబ్ధిదారులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయలేదు. అలాగే త్రాగడానికి మంచినీళ్లు కూడా అందుబాటులో పెట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. నంద్యాల జిల్లా కేంద్రంలోని పలు వార్డు సచివాలయాల్లో ఇదే పరిస్థితి. 12, 13, 14, 15, 16వ వార్డు సచివాలయాల వద్దకు ఎండను సైతం లెక్క చేయకుండా పింఛన్ కోసం వచ్చిన వృద్ధులు అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల టెంట్లు వేసినప్పటికీ మరికొన్ని చోట్ల టెంట్లు వేయని పరిస్థితి కనబడుతుంది. మరికొన్ని చోట్ల అయితే పింఛన్ డబ్బులు డ్రా చేసి తీసుకురాని పరిస్థితి నెలకొంది. దీంతో సచివాలయాలకు వచ్చిన పింఛన్దారులను వెనక్కు పంపించిన సంఘటనలు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 2.24 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ 6వ తారీఖులోగా అందించాల్సి ఉంది. ఆ పింఛన్ బతుకు పింఛన్ అడుకొచ్చుకోవాలయ్యా పోయి ఈ రంజాన్ పండుగలో నాకు ఇచ్చిండి పాపం పోకుండా అయిపోయింది. అమ్మ చూడచ్చు నా పరిస్థితిని ముందు కూడా
ఎక్కడుకుతున్నావు పింఛన్ కోసం పోతున్నా ఎక్కడ చేస్తావు ఇల్లేడా ఎండలు తప్పదు పింఛను బాడీ కట్టద్దు ఇప్పుడు ఇంటికి బాడీ కట్టద్దు 2400 బాడీ కట్టాలా కరెంట్ బిల్లు 322 వచ్చింది ఏం లేదు నంద్యాల పట్టణంలో ప్రజలు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలలో కుండలు ఏర్పాటు చేశారు. కానీ అందులో నీటిని నింపడం మర్చారు. నంద్యాల పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో ఎండలు తీవ్రంగా ఉండడంతో ప్రజల దాహార్తి తీర్చడానికి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ కుండలు ఏర్పాటు చేశారు. కానీ అందులో నీటిని నింపడం మర్చారు. బగ్గుమని ఎండలకు దాహంతో అల్లాడారు. 4 నీటి కుండలు ఏర్పాటు చేసినా అందులో నీరు పోయడం మరిచారు. చల్లటి నీరు తాగుదామని కుండల వద్దకు వెళ్లిన వారంతా నిరాశతో వెనుదిరిగారు. ఖాళీ కుండలే దర్శనమిచ్చాయి. ప్రతిరోజు శుద్ధి చేసిన త్రాగునీటిని కుండల్లో నింపాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు స్పందించి ప్రతి ఒక్క గ్రామీణ ప్రజలు కానీ రహదారులు తిరిగే వాళ్ళనైతేనేమి ఫుట్పాత్పై తిరిగే వాళ్ళకైతేనేమి తప్పి కొనిన ప్రతి వానికి నీరును సప్లై చేసి తప్పికను తీర్చాలనేటువంటి సదుద్దేశంతో ఉన్నతాధికారులు నీళ్లను ఏర్పాటు చేయమని చాలా సవినయంగా చెప్పడం జరిగింది. అయితే ఈ మున్సిపాలిటీ అధికారులు ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఉత్తర్వులను విస్మరించి నీళ్ళ కుండలైతే ఉన్నాయి కానీ దాంట్లో నీటి సప్లై అనేది లేకపోవడం చాలా విడ్డూరకరమైన అంశం. నంద్యాల మండలం అయ్యులూరు గ్రామానికి చెందిన 27 వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. పంచాయతీ కార్యదర్శికి రాజీనామా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ టీడీపీ నాయకులు పింఛన్ ఇవ్వకుండా అడ్డుపడుతూ లేడీస్ని మాయం చేస్తున్నారని మాట్లాడిన మేము బాధపడలేదు. కానీ వాలంటీర్లలో ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా, మేమెందుకు అలా చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల కాలంలో ప్రతి నెల 1వ తేదీన ఉదయమే నిద్రలేచి అక్క చెల్లెమ్మలకు అవ్వతాతలకు పింఛన్ ఇచ్చేవాళ్లమని, అలాంటి మా మీద లేనిపోని నిందలు వేస్తూ ఇలా మాట్లాడటం దారుణమన్నారు. కరోనా కాలంలో ఎవరు బయటకు రాని సమయంలో కూడా ప్రజలకు సేవలు అందించామని తెలిపారు. చిన్న జీతమైన సొంత ఊరిలో ఉద్యోగం చేస్తూ రాజకీయాలకు అతీతంగా మేము ఎంతో మందికి సేవ చేశామని, అయినా కూడా ప్రతిపక్ష నాయకులు మాపై కక్షపూరితంగా లేనిపోనివి మాట్లాడటం దారుణమన్నారు. మళ్లీ జగన్ను గెలిపించడం కోసం జగన్ చేసిన సేవలను ప్రజలకు తెలియజేస్తూ స్వచ్ఛందంగా ప్రజల్లోకి వెళతామని తెలిపారు. మేమంతా టీడీపీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు, మీరు లేడీస్ని మాయం చేస్తున్నారు, కనిపించకుండా చేస్తున్నారు అని టీడీపీ వాళ్ళందరూ మమ్మల్ని బాధ పెట్టడం మాకు చాలా బాధ కలిగించింది. వాళ్ళు ఎన్ని మాటలన్నీ కూడా మేమేం బాధపడలేదు. కానీ ఈ పెన్షన్ పంచే దాంట్లో కూడా మా మీద ఇంత కక్షపూరితంగా ఉంటారని ఆ విషయంకి మేము చాలా బాధపడినాము. మేము కూడా వాలంటీర్లలో మేము కూడా లేడీస్ ఉన్నాము. మేము లేడీస్గా ఉండి ఇంకొక లేడీస్ని మేము ఎందుకు మాయం చేస్తామనేది మాకు చాలా బాధ కలిగించింది. తర్వాత పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా మేము పొద్దున్నే తెల్లవారుజామున చీకట్లోనే 5కు 6కు పనులకు పోతారని చెప్పి మేము నిద్రపోకుండా వాళ్ళ కోసం వెయిట్ చేసి పెన్షన్ లేటు కాకూడదని పంచిన రోజులు కూడా ఉన్నాయి. కరోనా టైంలో కూడా మేము అస్సలు బయటికి ఎవరే కానీ రాకపోతే మేమే అంగళ్ళకు పోయి వాళ్ళకు తెచ్చిచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ జనాలకు గుర్తు ఉన్నాయి, ప్రజలకు. కానీ వాళ్ళు ప్రతిసారి మేము జగన్ నుంచి వచ్చినామని చెప్పి మా మీద ఇంత కక్ష కట్టుకొని చేస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు. అందుకోసం అని చెప్పి మేము జగన్ నుంచి వచ్చినాం కాబట్టి మేము రిజైన్ చేసి వాలంటీర్లకు ప్రజలకు జగన్ గెలిపించుకునేలాగానే తిరుగుతామని మేము రాజీనామా చేయడానికి వచ్చినాం.
లోనే మాకు ఉద్యోగం దొరికింది, చిన్న జీతమైనా కూడా అనే ఉద్దేశంతో మేము సంతోషంగా చేస్తున్నాము ఆ జాబు. కానీ టీడీపీ వాళ్ళకు మేము ఇట్లా బాగుపడము, ప్రజలకు సేవ చేయడం కూడా వాళ్ళకు నచ్చినట్టు లేదు. దానికోసం అని చెప్పి మేము ప్రజలకు చెప్పుకొని మేము జగన్కు సపోర్ట్గా వాళ్ళను చేయాలని చెప్పి మేము రాజీనామా చేస్తున్నాం సార్. వాలంటీర్గా పనిచేస్తున్నాను. మేము ప్రజలకు గత 5 ఏళ్ళుగా చాలా సేవలు చేశాము. ఇప్పుడు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు మా మీద కక్ష కట్టి మా మీద ఏవో కేసులు వేయాలని చూస్తున్నారు. జగన్ గారు మాకు ఎన్నో సేవలు అందించారు ప్రజలకి. ఆ సేవలు తెలియజేయాలని వెళ్తుంటే మేము మీద ఆ కేసులు వేస్తాము, ఈ కేసులు వేస్తాము, మమ్మల్ని కొట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. అందుకే మేము ఈ రాజీనామా చేసి జగన్ గారి యొక్క పాలనను ప్రజలకు తెలియాలని ఉద్దేశంతో ఇప్పుడు వచ్చేసాం. నంద్యాల నియోజకవర్గంలో నిజం గెలవాలి కార్యక్రమానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన ఖరారు కావడం జరిగిందని నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నిజం గెలవాలి కార్యక్రమానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన ఖరారు కావడం జరిగిందని, ఈ నెల 4వ తేదీ రాత్రి నంద్యాలకు చేరుకోనున్న భువనేశ్వరి 5, 6వ తేదీలలో జరిగే కార్యక్రమాలలో పాల్గొననున్నారు. నంద్యాలలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఇందుకు సంబంధించి టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. తినే కూడా లో అయిపోతుంది షుగర్. నమస్కారం. రేపు ఈవినింగ్ 7 గంటలకు భువనేశ్వర్మ గారు, శ్రీమతి చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకు వచ్చేస్తున్నారు. నైట్ స్టే కూడా ఉంటారు ఎస్ఎన్ ఫంక్షన్ హాల్, బిళ్ళలాపురం బై రోడ్లో. నైట్ స్టే చేసిన తర్వాత వారితో పాటు దాదాపుగా సిబ్బంది కూడా 150 మంది ఉంటారు. అదేవిధంగా మరుసటి రోజు ఉదయాన్న బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం అయిన తర్వాత నంద్యాల ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చనిపోయినారో వారికి అరెస్ట్కు నిరసనగా చాలామంది గుండెపోటుతో కొంతమంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా నంద్యాలలో కూడా వెంకటాచల నగర్ కాలనీలో ఒకరు, టెక్కెలో ఒకరు చనిపోవడం జరిగింది. వారికి మేడం గారు ఉదయం 11, 11:30 మధ్యలో ఇద్దరి కుటుంబాలపై వారికి గతంలో ఆర్థిక సాయం చేయడం జరిగింది. నోటిఫికేషన్ రాకముందే వారికి కుటుంబానికి 3 లక్షల రూపాయల లెక్క వారు ఇవ్వడం జరిగింది. వారిని ఓదార్పు కోసం వారి ఇంటికాడిపై వారి కుటుంబ సభ్యులను, ఇరువురి కుటుంబ సభ్యులు కూడా ఓదార్చిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ అక్కడే ఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో వారితో పాటు వచ్చేసిన వారందరికీ లంచ్, మేడం గారు లంచ్ అయిన తర్వాత మళ్ళా వారు బుక్కాపురం పోయి అక్కడ దైవ దర్శనం చేసుకుని మహానదిలో మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఆడ నుంచి మళ్ళీ నారాయణపురము, మరి ఆత్మకూరు కాన్స్టిట్యూన్సీలో నారాయణపురంతో తర్వాత బండి ఆత్మకూరు మండలంలో, బుక్కాపురం తర్వాత మహానది మండలంలో వాళ్ళు పోతారు. అంచి రిటర్న్ అవుతారు. రిటర్న్ అయిన తర్వాత నైట్ మళ్ళా డిన్నర్ అయిన తర్వాత వారితో పాటు వచ్చిన వారికి, వారి సిబ్బందికి 6వ తేదీ ఉదయం నారాయణపురం పోతారు. 6th మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఉదయం 6వ తేదీ ఉదయం మేము ఇక్కడ మహిళలతో రియాక్షన్ పెట్టాం. గెట్ టుగెదర్ మేడంతో ఎవరైతే తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరితో, వాళ్ళే కాకుండా ఎవరైనా మీడియేటర్స్ కూడా దీంట్లో పాల్గొని ఆ డిబేట్లో పాల్గొంటారు. డిబేట్లో పాల్గొన్న మేడము తర్వాత వచ్చిన మహిళలతోనే డిబేటు కనీసం ఒక 400-500 మందితో ఆ డిబేట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాడు లంచ్ తీసుకొని ఆ రోజు మళ్ళీ పాడెం నియోజకవర్గానికి బయలుదేరిపోవడం జరుగుతుంది.
నంద్యాలలో రేషన్ పంపిణీ అరకొరగానే ప్రారంభమైంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పేదలు కందిపప్పును మర్చిపోయారు. జిల్లా వ్యాప్తంగా మొబైల్ వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభించగా కార్డుదారులకు కేవలం బియ్యం, జొన్నలు, గోధుమ పిండి మాత్రమే ఇస్తున్నారు. గత 10 నెలల నుంచి ప్రభుత్వం జిల్లాకు కందిపప్పు కేటాయింపు అరకొరగానే చేస్తుండటంతో డీలర్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. జిల్లాకు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో డీలర్లు కొద్ది మేర తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. రేషన్ పంపిణీ సమయంలో కొంతమంది కార్డుదారులకు కందిపప్పు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకపోతే ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో డీలర్లు కందిపప్పు కోసం డీడీలు తీయడమే మానేశారు. మరోవైపు గోధుమ పిండిని కూడా తీసుకునేందుకు డీలర్లు సుముఖత చూపడం లేదు. పంపిణీ సమయంలో కొంతమంది కార్డుదారులు గోధుమ పిండిని తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. మిగిలిన పిండిని మరుసటి నెలలో ఇచ్చే సమయంలో డ్యామేజీ వస్తుండటంతో నష్టపోతున్నామని డీలర్లు దానిని తీసుకోవడం లేదు. కాగా సరుకుల పంపిణీ సాయంత్రం 5 గంటల సమయానికి కేవలం తక్కువ శాతం మంది కార్డుదారులకే రేషన్ అందింది. రేషన్ పంపిణీలో సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో కార్డుదారులు గంటల తరబడి వాహనాల వద్దనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రతి నెల ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సర్వర్ను వేగం పెంచడంలో అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 43.7 ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కె శ్రీనివాసులు జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. వడగాలులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయట తిరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య ఆరోగ్య డిఈఓ, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ లేబర్, డిఆర్డీఏ, డ్వామా, మెప్మా, పశుసంవర్ధక, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. పిహెచ్సిలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పనులను ఉదయం 10:30 ముగించాలని ఆదేశించారు. విద్యుత్ కోత లేకుండా చూడాలని, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందించాలని తెలిపారు. త్రాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. నంద్యాల మున్సిపాలిటీ 14వ వార్డు సరస్వతి నగర్లో అవుట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎంసీసీ ఉల్లంఘించిన ఎం పుష్పలీలను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 17న స్థానిక టీడీపీ నాయకులు 27వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నట్లు ఈసీ, మున్సిపల్ అధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఆమెకు మార్చి 21న నోటీసు జారీ చేయగా 27వ తేదీన ఇచ్చిన వివరణతో ఆమెపై విచారించిన మున్సిపల్ అధికారులు ఈ మేరకు ఆమెపై చర్యలు తీసుకున్నట్లు ప్రొసీడింగ్స్ తెలియజేశారు. వెంటనే ఆమె వివరాలను సర్వీస్ రికార్డ్స్ నుంచి తొలగించేలా
ఆప్కాస్కు సిఫార్సు చేయాలని సంబంధిత మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. ఇంకా 50 రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒక జోన్ ప్లాన్ తెచ్చుకోవాలక్క. మీరు ఒక టీం ఉన్నారు, ఒక లైన్, ఒక అపార్ట్మెంట్, కొన్ని అపార్ట్మెంట్ క్యాంపస్ ఇట్లా చూసుకుంటూ ఇక్కడ ఏదో ఇంపార్టెంట్ పోయినసారి అట్లే చేసి అందుకే చెప్తున్నాక అన్నది ఒక 10 ఏం ఇబ్బందులు వెలుగోడు రిజర్వాయర్లో రోజు రోజుకు తగ్గిపోతున్న నీరు, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడమే మనగా వెలుగోడు రిజర్వాయర్లో తగినంత నీరు లేనందున నంద్యాల పట్టణంకు సరిపడు త్రాగునీరు రానందున మరియు పట్టణ ప్రజలు వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని త్రాగునీరును పొదుపుగా వాడుకోవాలని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వెలుగోడు రిజర్వాయర్లో నీటి శాతం తక్కువ ఉండడంతో నంద్యాల పట్టణానికి త్రాగునీరు రానందున వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని త్రాగునీరును పొదుపుగా వాడుకోవాలని, పట్టణంలో ఎక్కడైనా త్రాగునీరు సమస్య ఉంటే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేయవలసిందిగా 7702776048 నెంబర్కు సమాధానం ఇవ్వాలని, వారికి త్రాగునీటి సమస్య లేకుండా చేస్తామని కమిషనర్ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పింఛన్ల కోసం అవస్థలు పడుతున్న వృద్ధులు, ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ, జిల్లాలో 2.24 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు. ప్రజల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాలలో కుండలు ఏర్పాటు చేశారు, కానీ అందులో నీటిని నింపడం మరిచారు. నంద్యాల మండలం అయ్యలూరు గ్రామానికి చెందిన 27 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా. నంద్యాల నియోజకవర్గంలో నిజం గెలవాలి, నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన ఖరారు. కందిపప్పును మర్చిపోతున్న పేదలు, గోధుమ పిండిని తీసుకునేందుకు నిరాకరిస్తున్న డీలర్లు. వేసవి ఉష్ణోగ్రతపై అప్రమత్తంగా ఉండండి, వడదెబ్బ తగలకుండా స్వీయ జాగ్రత్తలు పాటించండి. జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. నంద్యాల టీడీపీ పార్టీలో చేరిన అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికురాలు పుష్పలీలను విధుల నుండి తొలగించిన కమిషనర్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.